జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణలు చేసినటువంటి సృష్టి వర్మ వెరీ రీసెంట్గా ఇన్స్టాలో ట్రెడ్స్లో ఇంతలా స్పందించడానికి ఆ కమెంట్కి అసలు కారణం ఏంటి, అసలు ఏం కమెంట్ చేశారో ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సృష్టి వర్మ సో చాలామంది దాంట్లో కమెంట్స్ చేస్తున్నారు. సో ఆమె కరెక్టే అన్నది కదా, ఎందుకు ఇంతలా దీనికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు ఆమె మీద ఆమె దృష్టి బొమ్మలు దగ్నం చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? మేడం, తను ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి అక్కడ యూజ్ చేసిన ఒక మెయిన్ వర్డ్ అంటారా? అవునవును, దానికి మాత్రమే అగైనిస్ట్. అవును, చరిత్ర కలిగినటువంటి ఈ సందర్భంగా ఒక్కసారి మీరు చెప్పండి, మహాత్మా గాంధీ గురించి, నెహ్రూ గురించి మీ మాటల్లో. మహాత్మా గాంధీ గారు గతంలో చరిత్రలో ఏం చేశారో అనేకమైనటువంటి అక్కడ సృష్టి వర్మ కమెంట్ చేశారు కాబట్టి మీరు రియాక్ట్ అవుతున్నారా, ఎవరు చేసినా రియాక్ట్ అవుతారంట? మేడం, సృష్టి వర్మ అనేటటువంటి కొరియోగ్రాఫర్ అనేది దీని ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు? ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూస్తున్నాం, చాలామంది యాంటీ గాంధీ, యాంటీ నెహ్రూ అవుతున్నారు. అసలు దానికి కారణం ఏమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? అసలు ఎందుకు యాంటీ అవుతున్నారు? ఇది ఏం లేదు మేడం, ఒక మతతత్వ అప్పుడు ఆమెకి అన్యాయం జరిగిందని అనుకుంటున్నారా, కేవలం ఆరోపణలు చేసిందని? అన్యాయం జరిగిందా, ఆరోపణల ఇంతమంది ఉండగా మీరే ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? మీరు జానీ మాస్టర్కి సపోర్ట్గా సృష్టి వర్మకి కావాలని మాట్లాడుతున్నారు అనే అవకాశాలు కూడా ఉన్నాయి. అవును, నేను చెప్పాను మేడం ఇందాక, జానీ మాస్టర్ నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ జాహ్నవి. జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణలు చేసినటువంటి సృష్టి వర్మ వెరీ రీసెంట్గా ఇన్స్టాలో ట్రెడ్స్లో చేసినటువంటి కమెంట్స్ వైరల్గా మారుతున్నాయి. అయితే ఈ కమెంట్స్కి సంబంధించి గుంటూరు జిల్లాకి సంబంధించిన ఎన్ఎస్యుఐ కరీం గారు, ఆయన కాంగ్రెస్ అధ్యక్షులు, సో ఆయన స్పందించారు. సో అసలు ఏంటి ఆ వివరాలు, పూర్తి వివరాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో కరీం గారు, మరి అసలు మీరు ఇంతలా స్పందించడానికి ఆ కమెంట్కి అసలు కారణం ఏంటి, అసలు ఏం కమెంట్ చేశారో ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సృష్టి వర్మ కొరియోగ్రాఫరు 3వ తారీఖున తన సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ అనుసంబంధంగా ఉన్నటువంటి ట్రెడ్స్లో మహాత్మా గాంధీ గారిని, అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ గారిని బాస్టెడ్ అని తిడుతూ, వీళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు, రాబోయే తరంలో వీళ్ళ గురించి కాకుండా ఎవరైతే నిజంగా పోరాటం చేశారో ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, అదేవిధంగా నెహ్రూ గారి చరిత్రను గురించి, మహాత్మా గాంధీ గారి చరిత్ర గురించి పాఠ్య పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి ట్రెడ్స్ అనేటటువంటి సృష్టి వర్మ యాప్లో పెట్టినటువంటి పరిస్థితి. దీన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా పక్షాన తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా సోమవారం రోజున, అంటే 5వ తారీఖు 6వ తారీఖు సోమవారం రోజున గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో ఎన్ఎస్వై ఆధ్వర్యంలో సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత 3 రోజులు 4 రోజులు అయినప్పటికీ కూడా ఎటువంటిది కూడా మాకు చర్యలు తెలియకపోవడంతో మేము శుక్రవారం అనగా 9వ తారీఖున గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ దిష్టి బొమ్మను దగ్నం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. వాటిని పోలీసులు అడ్డుకొని మమ్మల్ని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి తక్షణమే సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేటటువంటి డిమాండ్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లా ఎస్పీ గారు కూడా ఆ రోజు తక్షణమే స్పందించి శుక్రవారం
9వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తక్షణమే షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా తనకి ఈ పెట్టినటువంటి 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు. మేము కూడా త్వరగా దీనిపైన పెద్ద ఎత్తున మీరు కూడా ఎంక్వైరీ మొదలుపెట్టి తను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన కఠినమైనటువంటి శిక్ష విధించాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము కూడా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. మీరు చేస్తున్నటువంటి ఆ ధర్నాలు చూసాము, మీ ఆవేదన అర్థమైంది, మీ ఫైట్ అర్థమైంది. అయితే ఇంతలా మీరు ఆవేదన పడుతున్నారు. సో చాలా మీరు పంపించినటువంటి వీడియోస్ దానికి సంబంధించినవి చూశాను. సో చాలామంది దాంట్లో కమెంట్స్ చేస్తున్నారు. సో ఆమె కరెక్టే అన్నది కదా, ఎందుకు ఎంతలా దీనికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు ఆమె మీద ఆమె దృష్టి బొమ్మలు దగ్నం చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? మేడం, తను ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి సందర్భం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో జరిగినటువంటి నినాదాల్లో అనేకమైనటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ అనేటటువంటి వ్యక్తి అందరికి కూడా పరిచయం ఉన్నటువంటి పరిస్థితి. షష్ఠి వర్మ ఒక మంచి పనిని ఉద్దేశంలో తీసుకొని తన సోషల్ మీడియా వేదికగా పెడితే మేము కూడా స్వాగతిస్తాం, దాన్ని తప్పు పట్టు. సమాజం కోసం, సమాజ యువత విద్యార్థుల కోసం, ప్రజల కోసం మంచి పనిగా దీనిపైన ఇలా చేస్తే బాగుండిద్ది అనేటటువంటి తన సోషల్ మీడియా వేదికగా పెడితే మేము కూడా దానికి స్వాగతిస్తాం, దాంట్లో నో అభ్యంతరమే లేదు. కానీ అక్కడ యూజ్ చేసిన ఒక మెయిన్ వర్డ్ అంటారా? అవునవును, దానికి మాత్రమే అగైనిస్ట్. అవును, చరిత్ర కలిగినటువంటి మహాయోధులు, స్వతంత్రం కోసం, భారతదేశ ప్రజల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి మహాత్మా గాంధీ గారి చరిత్ర, నెహ్రూ గారు ఈ మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారు, ఇలాంటి చరిత్ర కలిగినటువంటి మహాయోధుల గురించి తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఏదో వాట్సాప్ యూనివర్సిటీలు మెసేజ్లు చదువో, లేకపోతే ఇంకోటి ఫేక్ ఐడీల నుంచి వచ్చినటువంటి మెసేజ్లు చదువో, తన వ్యక్తిగతంగా నేను కూడా గతంలో ఒక విషయంలో నేను దేశవ్యాప్తంగా కూడా పెద్ద సెలబ్రిటీ అయ్యాను, ఈ స్వతంత్ర సమర యోధుల గురించి కూడా మాట్లాడి ఇంకా పెద్ద ఎత్తున నేను సెలబ్రిటీ అవ్వాలి అనేటటువంటి ఆలోచన ఉందో దాన్ని తీవ్రంగా ఖండించాం. ఆ ఆలోచన ఉంటే నువ్వు తక్షణమే మానుకో, నిన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో భారతదేశ ప్రజలందరికీ కూడా కించపరిచే విధంగా పోస్ట్ ఉందని చెప్పేసి ఈరోజు మాలాంటి యువతకు కూడా బాధ కలిగి ఇలాంటి అనుచిత వ్యాఖ్యల పైన మేము తీవ్రంగా ఖండిస్తూ షష్ఠి వర్మ పైన కఠినమైనటువంటి శిక్ష వేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడం. ఈ సందర్భంగా ఒక్కసారి మీరు చెప్పండి, మహాత్మా గాంధీ గురించి, నెహ్రూ గురించి మీ మాటల్లో. మహాత్మా గాంధీ గారు గతంలో చరిత్రలో ఏం చేశారో అనేకమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. స్వతంత్రం ఏ విధంగా వచ్చింది, ఆయన ఎన్ని ఉద్యమాలు చేశారు, ఎన్ని పోరాటాలు చేశారు, ఆ స్ఫూర్తితో ఎంతమంది మా స్వతంత్ర సమర యోధులు ప్రాణాలను సైతం ఇవ్వడానికి రెడీగా ఉన్నారో అందరికి కూడా తెలిసినటువంటి చరిత్ర. ఆ చరిత్రకు ఉదాహరణ చెప్తాను మీకు. ఆ చరిత్ర మీరు అయి ఉండొచ్చు, నేను అయి ఉండొచ్చు, ఈ స్వతంత్రంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు సంపాదించేటటువంటి నోటు మీద ఉంది. నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చరిత్ర కలిగినటువంటి మహాయోధుల గురించి మనం రోజు సంపాదించేటటువంటి డబ్బు మీద ఆ మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంది చూసారా, అదే పెద్ద సమాధానం, అదే ఒక చరిత్ర. ఆ చరిత్రను ఎవరు కూడా తొలగించేటటువంటి ప్రసక్తి ఎవరు లేదు. ఇప్పుడు ఎవరో షష్ఠి వర్మ లాంటి వందలాది మంది కింద కామెంట్స్ చేయొచ్చు. మేము అనేకమైనటువంటి మాకు ఇప్పుడు కామెంట్ చేసినటువంటి ఐడీలని మేము సెర్చ్ చేసినప్పుడు కూడా అవి ఫేక్ ఐడీలు. ఎక్కడికక్కడ మేము అనేకమైనటువంటి కంప్లైంట్లు పెట్టాం. మేమని కాదు, దేశవ్యాప్తంగా కూడా బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరులుగా ఎవరైనా సరే దీనిపైన మాట్లాడే హక్కు, పోరాటం చేయాల్సినటువంటి హక్కు ఎవరిదైనా ఉంది. అక్కడ షష్ఠి వర్మ కమెంట్ చేశారు కాబట్టి మీరు రియాక్ట్ అవుతున్నారా, ఎవరు చేసినా రియాక్ట్ అవుతారు? మేడం, షష్ఠి వర్మ అనేటటువంటి కొరియోగ్రాఫర్ అనేది కాదు, భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమర యోధుల గురించి తప్పుడుగా ఒక అన్న అయినప్పటికి కూడా, ఒక చెల్లి అయినప్పటికి కూడా, ఒక కుటుంబ సభ్యులు అయినప్పటికి కూడా స్వతంత్ర సమర యోధుల గురించి అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. వాళ్ళపైన తగినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి ప్రయత్నంలో మేము పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇది షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పెట్టినటువంటి
పోస్టు కోసమే కేవలం మేము ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం అనేటటువంటి మాట అయితే కాదు. దీనిపైన ఏ ఒక్కరు కూడా అది ఫేక్ ఐడి కాకుండా ఎవరు పెట్టినప్పుడు కూడా మేము డైరెక్ట్గా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అసలు దీని ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు? ఆశించేది ఏముండదు మేడం. ఇది ఒక పొలిటికల్ కెరియర్ గానో లేకపోతే ఈ పొలిటికల్ని బిల్డ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనో మేము ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేయట్లేదు. షష్ఠీ వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. తన సోషల్ మీడియా వేదికగా అనేకమైనటువంటి ప్రజలు, విద్యార్థి యువత అందరూ కూడా వీక్షించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. తను పెట్టినటువంటి పోస్టు కొంతమంది ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కొంతమందికి మీరు చెప్పినట్టు జనరేషన్లో కొంతమంది మహాత్మా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి పూర్తి స్థాయిలో చరిత్రలు తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు ఈ విధంగా ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మరో 10 మంది మాట్లాడేటటువంటి బాధ్యత వాళ్ళకు ఉండిద్ది కదా. వాళ్ళు ఇప్పుడు షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ ఒక సెలబ్రిటీ, అటువంటి సెలబ్రిటీ మాట్లాడినప్పుడు మేము మాట్లాడితే తప్పు లేదు అనేటటువంటి వాళ్ళకు కూడా ఒక ఉద్దేశం ఉంటుంది కదా మేడం. మీరు కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇంతలా రియాక్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది కాదు మేడం. భారతదేశ పౌరులంగా మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, నేను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశంలో యావత్ 140 కోట్ల మంది ప్రజలు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూస్తున్నాం, చాలా మంది యాంటీ గాంధీ, యాంటీ నెహ్రూ అవుతున్నారు. అసలు దానికి కారణం ఏమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? అసలు ఎందుకు యాంటీ అవుతున్నారు? ఇది ఏం లేదు మేడం, ఒక మతతత్వ పార్టీలుగా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఏంటంటే మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, మరికొంతమంది దేశం కోసం పోరాటం చేసినటువంటి మహాయోధుల స్ఫూర్తిని తట్టుకోలేక వాళ్ళ గురించి గొప్పతనం వాళ్ళు చెప్పాల్సి వచ్చింది అనేటటువంటి అవకాశంతో వీళ్ళు స్వతంత్రంలో పోరాటం చేసినటువంటి మహాయోధులని పక్కన పెట్టి కించపరిచే విధంగా వాళ్ళు కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా కూడా మా కాంగ్రెస్ పార్టీ అనే కాదు, కొంతమంది వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కంప్లైంట్లు చేయడం జరిగింది. వీళ్ళు పోలీస్ అధికారులు కూడా తక్షణమే చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఆ ఐడీలు కూడా ఫేక్ ఐడీలు అని చెప్పి తేల్చినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు మహాత్మా గాంధీ గారి గురించి, వేరే వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి నేను కంప్లైంట్ ఫిల్ చేశాను. వాళ్ళు పోలీస్ అధికారులు చేయాల్సినటువంటి డ్యూటీ ఏంటి, వాళ్ళు మేము ఇచ్చేటటువంటి ఐడితో వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు. అది ఐడి ఒరిజినల్ అయితే ఆ వ్యక్తిని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. లేదు ఆ ఐడి ఫేకు, ఈ ఐడి ఈ దేశానిది కాదు, వేరే దేశం నుంచి మెయిల్ వస్తూ ఉన్నాయి, ఈ దేశం నుంచి అకౌంట్లు క్రియేట్ అవుతా ఉన్నాయి అంటే వాళ్ళు చేసేంత దూరం చేస్తారు. వాళ్ళని మించి అవ్వాలంటే అవ్వదు. కానీ కొంతమంది ముసుగులో ఈ విధంగా దేశ చరిత్ర కలిగినటువంటి మహాయోధులను కించపరిచే విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. మేము కూడా ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్వతంత్రంగా స్వేచ్ఛగా షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? తను ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తను ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి కొరియోగ్రాఫర్ ఫీల్డ్లో ఉన్నటువంటి మంచి కొరియోగ్రాఫర్గా పేరు పొందుతుంది. రాబోయే తరంలో ఇంకా భవిష్యత్తులో ఎదగాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ ఇంకా ఇప్పుడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమర యోధుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, నేను ఇందాక కూడా చెప్పాను మీకు, నేను గతంలో ఒక విషయంలో నేను పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా పెద్ద సెలబ్రిటీ అయ్యాను. మహాత్మా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి మాట్లాడితే దేశ ప్రజలందరూ కూడా నా గురించి మాట్లాడుకుంటారు, నా గురించి చర్చించుకుంటారు, నేను పెద్ద ఎత్తున సెలబ్రిటీ అవ్వచ్చు అనేటటువంటి ఆలోచనతో ఈ యొక్క పోస్టు పెట్టింది అనేటటువంటి మాకు పూర్తి అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. మేము తక్షణమే ఆ పోస్టు పెట్టినటువంటి మరుక్షణమే రెండో రోజు మేము దానిపైన స్పందించడం జరిగింది. షష్ఠీ వర్మ దిష్టి బొమ్మను కూడా దహనం చేశాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా షష్ఠీ వర్మకు స్వతంత్ర సమర యోధుల గురించి అవగాహన లేనటువంటి మహిళ అయినటువంటి కొరియోగ్రాఫర్. అంటే నేను ఎందుకు మహిళ అని చెప్తా ఉన్నానంటే, గతంలో జరిగినటువంటి
షష్ఠి కొరియోగ్రాఫర్కి అన్యాయం జరిగినప్పుడు మేము కూడా ఆ మహిళకి మేము అండగా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆమెకి అన్యాయం జరిగిందని అనుకుంటున్నారా, కేవలం ఆరోపణలు చేసిందని? అన్యాయం జరిగిందా ఆరోపణల పక్కన పెడితే మేడం, అది తేల్చాల్సింది పోలీస్ అధికారులు, కోర్టు న్యాయస్థానం తేల్చాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు పూర్తి స్థాయిలో బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలా చేయాలి, అది మాస్టర్ విషయంలో అసలు మీరేమనుకుంటున్నారు? అది అవాస్తవమా కాదా అనేటటువంటి పోలీస్ అధికారులు, కోర్టులో ఉన్నటువంటి న్యాయస్థానం తీర్చి ఇచ్చింది. మేము బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరులంగా షష్ఠి వర్మ ఒక మహిళ కొరియోగ్రాఫర్కి ఒక అన్యాయం జరిగింది. ఏ అమ్మాయి అయినా ఒక అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీద వచ్చిందంటే ఎంతో తను విలవిలలాడిపోయి ఉండిద్ది. తనకు న్యాయం జరగాలి, మనం కూడా బాధ్యత కలిగినటువంటి పౌరులంగా తనకు కూడా అండగా ఉండాలి అనేటటువంటి వ్యక్తుల్లో మేము కూడా తనకి సపోర్ట్ చేశాం. ఇప్పుడు సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు ఈ విధంగా స్వతంత్ర సమర యోధుల గురించి నా ఇష్టారాజ్యంగా నేను మాట్లాడితే దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారు అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. షష్ఠి వర్మకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఖబర్దార్ షష్ఠి వర్మ, నీకు మహాత్మా గాంధీ గారి చరిత్ర, నెహ్రూ గారి చరిత్ర నీకు తెలియకపోతే నిన్ను కన్నా మీ తల్లిదండ్రులను అడుగు, వాళ్ళు చెప్తారు. లేకపోతే నీ చుట్టూ ఉండేటటువంటి 10 మందిని అడుగు. లేకపోతే ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందో నీకు కూడా తెలుసు. సోషల్ మీడియాలో నెహ్రూ గారి చరిత్ర గురించి, మహాత్మా గాంధీ గారి చరిత్ర గురించి అనేకమైనటువంటి వాళ్ళ చరిత్రల గురించి వస్తాయి, అది చదువు. లేకపోతే పుస్తకాలు అమ్ముతారు, ఆ పుస్తకాలు తీసుకొని చదువు. ఏదో నువ్వు వాట్సాప్లో వచ్చినటువంటి పోస్టులని, అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టుల్ని చూసి నేనేదో మతతత్వ పార్టీలు పెట్టేటటువంటి కొంతమంది పార్టీలు పెట్టేటటువంటి పోస్టుల్ని నేను కూడా పెడితే ఫేమ్ అవ్వచ్చు అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మానుకో. అది మానుకోకపోతే పెద్ద ఎత్తున నీకు ఇంకా మరింత శిక్ష పడేంత వరకు కూడా మేము ఎన్ఎస్ఏ పక్షాన పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారు కదా, ఇప్పుడు అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఫైల్ చేశారు. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో 3 సెక్షన్ల కింద షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో షష్ఠి వర్మ కఠినమైనటువంటి శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ షష్ఠి వర్మ పెట్టినటువంటి అనుచిత వ్యాఖ్యల వల్ల మరో షష్ఠి వర్మ రాకూడదు, మరో షష్ఠి వర్మ 10 మందిలాగా తయారయ్యి వాళ్ళు కూడా మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అనేటటువంటి ఆలోచనతో మేము కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము కూడా ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరులో అనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, ఒంగోలు ఇలా అనేకమైనటువంటి మా జిల్లాల్లో ఉన్నటువంటి ఎన్ఎస్యు నాయకులందరూ కూడా షష్ఠి వర్మ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేటటువంటి పిటిషన్లు కూడా ఇవ్వబోతా ఉన్నారు. మీరు కేసు నమోదు చేయగానే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? లేదు మేడం, మినిమం ఒక 4-5 డేస్ డిలే చేశారు. మేము దాని మీద ప్రస్తావించడం జరిగింది. మాకు ఎటువంటి పోలీస్ అధికారుల నుంచి చర్యలు రాకపోయేటప్పటికీ మేము శుక్రవారం రోజున షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ దిష్టి బొమ్మను దహనం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. మమ్మల్ని పోలీసులు అడ్డుకొని అదుపులో తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం 9వ తారీఖున జిల్లా ఎస్పీ గారు తక్షణమే స్పందించి షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన బాధ్యత కలిగినటువంటి ఎస్పీ గారు తక్షణమే షష్ఠి వర్మ పైన 3 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇంతమంది ఉండగా మీరే ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? దీంట్లో రియాక్ట్ అయ్యేటటువంటి ప్రస్తావన కాదు మేడం. ఏదున్నప్పుడు కూడా ఒక వ్యక్తి జరిగినటువంటి ఒక అన్యాయం గురించి ఇప్పుడు రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? మనం కూడా వెళ్ళిపోవచ్చు కదా. మనకు కూడా మానవత్వం ఉంది. ఈ దేశంలో ఎంతో అంత మానవత్వం, స్ఫూర్తి ఉండటం వల్ల ఒక వ్యక్తికి అక్కడ అన్యాయం జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం బాధ్యతగా కాపాడాల్సినటువంటి అవసరం ఈ భారతదేశ పౌరుడిగా నాకుంది. ఏది ఉన్నప్పుడు కూడా ఆ పెట్టినటువంటి పోస్ట్ మేము చూసాం కాబట్టి తక్షణమే తన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది. గుంటూరు నుంచే మొదలైద్ది. దేశవ్యాప్తంగా కూడా షష్ఠి వర్మ పైన అనేకమైనటువంటి పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పెద్ద ఎత్తున శిక్ష కూడా పడేటటువంటి ప్రయత్నం కూడా ఉంది.
శిక్ష పడిద్ది. తన మీద ఆ శిక్ష పడి ఆ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి, జవహర్ లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి, అదే సృష్టి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన వాళ్ళ చిత్రపటాలకి పూలమాలలు వేసి భారతదేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ కోరే విధంగా కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా. అయితే కొందరు అనవచ్చు మీరు జానీ మాస్టర్కి సపోర్ట్గా సృష్టి వర్మకి కావాలని మాట్లాడుతున్నారు అనే అవకాశాలు కూడా ఉన్నాయి. అవును, నేను చెప్పాను మేడం ఇందాకే, జానీ మాస్టరు నేను అనేకమైనటువంటి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూస్తూ ఉన్నాను. జానీ మాస్టరు కొరియోగ్రాఫర్గా కరీం అనేటటువంటి వ్యక్తికి ఒకే సామాజిక వర్గమైనటువంటి వ్యక్తి కాబట్టి అతనికి చెప్పి ఈ విషయంలో తన మీద ఏదో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయించి తనని కూడా ఎక్కడో అక్కడ ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి కథనాలు నేను కూడా గత వారం నుంచి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూస్తూ ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, గతంలో కూడా జానీ మాస్టరు సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన జరిగినటువంటి కథనాల్లో సృష్టి వర్మ కొరియోగ్రాఫర్కి న్యాయం జరగాలి అనేటటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒక వ్యక్తిని. జానీ మాస్టరు ఇదే మళ్ళీ సూటిగా చెప్తా ఉన్నాను, జానీ మాస్టరు ఇదే విధంగా మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా మాట్లాడితే ఇదే జానీ మాస్టర్ మీద కూడా మేము కేసు నమోదు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అది మా బాధ్యత, భారతదేశంలో మా బాధ్యత, మీ బాధ్యత, 140 కోట్ల మంది ప్రజల బాధ్యత. ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పారో లేకపోతే కరీం చెప్పాడో అనేటటువంటి కాదు. జానీ మాస్టర్ గతంలో జనసేన పార్టీలో ఉన్నారు. జానీ మాస్టరు ఆయన పొలిటికల్ వేరు, నా పొలిటికల్ వేరు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేస్తూ ఉన్నాను. నా మీద నేను విద్యార్థుల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేశాను, ఉద్యమాలు చేశాను. నాకు అనేకమైనటువంటి కేసులు పెట్టారు. ఎక్కడ కూడా నేను వెనకడుగు వేయలేదు. జానీ మాస్టర్ వాళ్ళ ఏదో చెప్పి నాకు ఈ విధంగా చేపిస్తారు అనేటటువంటి కథనాలు ఏదైతే ఉందో సూటిగా ప్రేక్షకులు కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటి కథనాలని మీకు పక్కన పెట్టండి. మీరు కూడా బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరులుగా మీ అందరికి కూడా బాధ్యత ఉంది. మీరందరూ కూడా సృష్టి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సందర్భంగా మూవీ అసోసియేషన్ నుంచి కానీ డాన్సర్ అసోసియేషన్ నుంచి కానీ ఏమైనా కోరుకుంటున్నారా? పూర్తి స్థాయిలో కూడా డాన్స్ అసోసియేషన్, అదేవిధంగా ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ కూడా సృష్టి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉందో దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం, బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. మూవీ అసోసియేషన్ వాళ్ళకి సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. గతంలో మహాత్మా గాంధీ గారి గురించి అనేకమైనటువంటి చిత్రాలు చేశారు. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో అనేకమైనటువంటి పాటలు చేశారు. ఇలా యావత్ తెలుగు సినీ పరిశ్రమను కించపరిచే విధంగా తెలుగు సినీ పరిశ్రమ హీరోయిన్ని అదేవిధంగా ఆ తెలుగు సినీ పరిశ్రమలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మహాత్మా గాంధీ గారిని, అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ గారిని కూడా కించపరిచే విధంగా ఆమె మాట్లాడుతూ ఉంటే ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ ఏం చేస్తూ ఉంది. వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, సినీ అసోసియేషన్ వాళ్ళకి, డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి, ఏదైతే సినీ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ కార్డు ఏదైతే ఉందో దాన్ని మీరు తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేసి మీరు కూడా పెద్ద ఎత్తున సృష్టి వర్మ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఖండించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. మీరు కూడా సృష్టి వర్మ పైన చర్యలు తీసుకోకపోతే మేము కూడా పెద్ద ఎత్తున మీ మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఎన్ఎస్ఏ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కరీం గారు. ఒక బాధ్యత గల పౌరుడిగా మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, చూసారు కదండి. ఏదేమైనప్పటికీ నిజంగా అంటే సెలబ్రిటీల హోదాలోనో పొలిటీషియన్ హోదాలోనో అంటే ఒక స్థాయిలో ఉన్నాం కదా అని ఏదంటే అది మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ఏదైనా ఒకటి మాట్లాడే ముందు, ఒక కమెంట్ చేసే ముందు, ముఖ్యంగా మన భారతదేశంలో మనం పుట్టి ఒక కమెంట్ చేసే ముందు మన భారతీయుల్ని, మన స్వతంత్ర సమర యోధుల గురించి కానీ ఏ విషయానికైనా ఒక్కసారి ఆలోచించుకోవాలి. దయచేసి కామన్ మెన్ మాట్లాడితేనే మనం తట్టుకోలేము. సెలబ్రిటీలు మిమ్మల్ని ఎంతోమంది ఫాలో అవుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు మళ్ళీ యాంటీ అవుతూ ఉంటారు. సో మన ఇండియా గురించి, మన ఇండియన్స్ గురించి, మన ముఖ్యంగా ఈరోజు మనం ఎంత స్వతంత్రంగా ఉన్నాము అంటే ఆ స్వతంత్ర సమర యోధుల గురించి మాట్లాడే ముందు ముఖ్యంగా
బాస్టర్ అసలు వినడానికి కూడా అది కరెక్ట్ అనిపించట్లేదు. సో అలాంటి పదాలు వాడే ముందు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కమెంట్స్ చేసే ముందు ఆలోచించుకోండి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.